2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియాని ఎలా యూజ్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ ఉంది కాబట్టి ఇవి రెండిట్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు? నాకైతే ఇన్స్టాగ్రామ్ త్రూనే, లైక్ మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో చూసే వస్తున్నామనే వస్తున్నారు. డైరెక్ట్ గా ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు అందరూ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే. ఒకసారి మనము బయటికి ఎక్స్ప్లోర్ అయ్యాము అంటే, ఒక దాంట్లో దిగాము అంటే అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి అంటే పాజిటివ్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అందరూ కూడా హ్యాపీ మోడ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నెగిటివ్ ని ఎలా ఓవర్కమ్ చేశారు? చాలా వచ్చింది. నిజం చెప్పాలంటే ఏంటి, నువ్వు ట్రైనింగ్ తీసుకునే 10 days అవ్వలేదు, నువ్వు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తావా అని కామెంట్ పెట్టారు. కొంచెం లిటిల్ హర్టింగ్ అనిపించేది. తర్వాత నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ జర్నీలో మీకు చాలా ఆనందకరంగా ఒక మంచి బెస్ట్ మూమెంట్ అనిపించిన మూమెంట్ ఏంటంటే? అవుట్లెట్ ఓపెన్ చేయడమే. నేనైతే అస్సలు కళ్ళలో కూడా అనుకోలేదు. నేను ఆ కసి బాగా ఉండేది, బట్ ఏం చేయాలి అనే దాన్ని చూస్ చేసుకోవడంలో నాకు కొంచెం టైం పట్టింది. చదువుకున్నావు కదా, వేరే చెయ్యొచ్చు కదా, అలాంటివి ఏమన్నా మీరు ఈ గ్యాప్ లో విన్నారా? ఈ శారీ ప్రీప్లీటింగ్ అంటే వాళ్ళకి తెలియక నేను ఏదో ఐరన్ పనులు చేస్తున్నాను అనుకుంటాను, ఇస్త్రీ పనులు చేస్తున్నాను అట్లా అనుకుంటారనమాట. నేను ఒక్కటే అనుకుంటాను, మన గురించి మాట్లాడుకోవడమే వాళ్ళకి పని అయితే కాదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. డాడీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంకరేజ్మెంట్ అనుకుంటాను. దేనికైనా పుష్ చేసేవాళ్ళు. మనం ఎట్లా ఉండదంటే డాడీ థింగ్, నాకు తమ్ముడు కూడా ఉన్నాడు, ఇద్దరిని ఈక్వల్గా చూసేవాళ్ళు. అమ్మాయి అన్నంత మాత్రాన మనం ఎక్కడ తగ్గుండకూడదు, నువ్వు ఎళ్ళు ఏదైనా చెయ్యి. ఎంకరేజ్మెంట్ బాగా ఫస్ట్ నుంచి కూడా అలా. అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మా డాడీ దింపడానికని వచ్చి నాకు పని ఉందని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు, ఈవినింగ్ వరకు ఉండకుండా. నేను చాలా తర్వాత ఫైట్ చేశాను, ఎందుకు అట్లా వెళ్ళిపోయారు. నీకు అలవాటు అవ్వాలి, అమ్మాయి అయితే మాత్రం వెనకాల ఒకళ్ళు ఉండాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. సారీ, డాడీ పేరు ఎత్తంగానే ఐ ఫీల్ ఎమోషనల్. పర్లేదు. ఒక్కటే చెప్తున్నాను, నాలాగా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు నాకు తెలిసి, కంపల్సరీ. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎన్ని మాటలన్నా మన సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళే కంపల్సరీ మన దగ్గరికి వస్తారు. మనల్ని మాటలు అన్న వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్ళి మాట్లాడతారు తర్వాత. ఏదైనా మీ సక్సెస్తో చూపించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. బేసిక్గా ఆడపిల్ల అంటే ఒక లైఫ్ని లీడ్ చేయాలి అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అన్నప్పుడు అందులో వచ్చే కష్టాలు, సుఖాలు, దాంతోపాటు ఒక బిజినెస్ చేసేటప్పుడు యాజ్ ఎ మహిళగా తను ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈరోజైతే మనం మాట్లాడుకోతున్నాం. అండ్ ఎస్పెషల్లీ చాలామంది కూడా ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అన్నప్పుడు ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉన్నానా, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెట్టాలి, డబ్బులు లేవా అని ఆలోచిస్తూ ఉంటారు. పెట్టుబడి లేకున్నా కూడా మన బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు, అందులో సక్సెస్ అవ్వచ్చు అని ఈరోజు లక్ష్మీ సౌజన్య గారు అయితే నిరూపించడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే చాలా మంచి రీచ్ అయితే తెచ్చుకున్నారు. ఇంతకీ ఆవిడ జర్నీ ఎలా మొదలైందో ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. హలో సౌజన్య గారు. హాయ్ అండి. సో మరి ప్రీ ప్లీటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే జాబ్ చేయకుండా ఒక బిజినెస్ వైపు, అది కూడా ప్రీ ప్లీటింగ్ని చూస్ చేసుకున్నారు కాబట్టి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను జాబ్ కూడా చేశాను. నేను ఎంబీఏ అయిపోయిన తర్వాత నాకు అక్కడి నుంచి టాటా కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ ఎడ్యుకేషన్ కూడా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో చదివాను. అండ్ 3 years జాబ్ చేశాను టాటా ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా ఏజీలో వర్క్ చేశాను మార్కెటింగ్ ఫీల్డ్లో. సో తర్వాత మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ బిజినెస్ అని చెప్పి జాబ్ క్విట్ చేసి నెక్స్ట్ 3 years బ్రేక్ వచ్చింది. అండ్ రీసెంట్లీ 3 months బిఫోరే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్ నాకు శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, లైక్ డ్రేపింగ్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. మా ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నా కూడా నేనే డ్రేపింగ్ చేయడం, డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేయడం, యూట్యూబ్స్లో చూసి స్టైలింగ్స్ అవి చేయడం, అలాంటివి చేసేదాన్ని ఇంట్రెస్ట్తో. ఓకే. సో నాకు ఆ ఇంట్రెస్ట్తో నేను ఫస్ట్ బేసిక్గా ప్రీప్లీటింగ్ ఎట్లా చేయాలో ఫస్ట్ యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. నాకు నచ్చింది అది. సో వై నాట్ అనుకుని నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుని నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో అది అంటే ఎలా అప్రోచ్ అయ్యారు ప్రీ ప్లీటింగ్ క్లాసెస్కి?
ఇట్లా ఇన్స్టాగ్రామ్లోనే నేను సర్చ్ చేశాను, మంచిగా ఎవరు చెప్తున్నారు ఆన్లైన్ కోర్సెస్ అండ్ కొంచెం ఫీడ్బ్యాక్స్ వాటి బట్టి నేను రీసెర్చ్ చేసుకుని ఒక క్లాస్లో అయితే జాయిన్ అయ్యాను. లైక్ వాళ్ళు బెంగళూరు అనమాట, వాళ్ళ క్లాస్లో జాయిన్ అయ్యాను, మంచిగా చెప్పారు. సో నెక్స్ట్ నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ నా మీద నా మెజర్మెంట్స్తో ప్రాక్టీస్ చేసి డ్రేప్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళ మెజర్మెంట్స్ మీద ప్రాక్టీస్ చేయడం, అట్లా చేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒక స్టెప్ ముందుకేసాను ఏదైనా చేయాలి అన్నట్టు. సో ఫస్ట్ మా దగ్గరలో ఉన్న బోటిక్ అండ్ పార్లర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను. నేను ఇట్లా స్టార్ట్ చేశాను, నాకు లీడ్స్ ఏమైనా వస్తే ఇవ్వండి అని. బట్ ఇనీషియల్గా అయితే నేను స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఏ లీడ్స్ రాలేదు. సో ఇట్లా కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్నాను నేను 2 years బ్యాక్ నుంచి. బట్ ఏంటంటే విత్ మిక్స్డ్ కంటెంట్, జనరల్ గా నార్మల్ వ్లాగ్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు ట్రెండింగ్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కన్నా కూడా మనం బిజినెస్ చేసుకోవాలనే త్రూ ఇన్స్టాగ్రామే. సో నాకు అనిపించింది, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్లో పెట్టి ఈ వ్లాగ్స్ అక్కడే రీల్స్ చేద్దాము అని చెప్పి. బట్ జనరల్గా నేను ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అని ఒక రీల్ పెట్టాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా దిస్ ఇయర్ 2025 February 15th ఫస్ట్ ఆర్డర్ వచ్చింది నాకు. సో నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు? మా సర్కిల్లోనే ఒక ఆంటీ ఇచ్చారు. అంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నేను స్టార్ట్ చేశానని చెప్పి ఎంకరేజింగ్ కోసం ఇచ్చారు ఆంటీ. బట్ అది నాకు మంచి వైరల్ అయ్యింది. ఆ రీల్ నేను పోస్ట్ చేయగానే వైరల్ అయింది. అండ్ చాలా hundreds of మెసేజెస్ నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక్క రీల్కే నేనే షాక్ అయ్యేదాన్ని, ఏంటి ఇంత వస్తుంది, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అన్నట్టు. సో అలాగలాగా నాకు ఈవెన్ ఫస్ట్ కొరియర్ రావడం కూడా ఇక్కడి నుంచే వచ్చింది, హైదరాబాద్ నుంచే ఒకళ్ళు పంపించారు. వాళ్ళు కూడా ఒక ఉమెన్ ఇట్లా స్టార్ట్ చేశారంటే హ్యాపీగా ఉంది, మీకు ఎంకరేజ్మెంట్గా పంపిస్తున్నానని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజింగ్ గానే పంపించారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. ఎందుకంటే ఒక స్ట్రేంజర్ని నమ్మి, అది కూడా ఇనీషియల్ స్టేజ్లో, ఇప్పుడు మనం ఎవరినన్నా ఆన్లైన్లో ట్రస్ట్ చేయాలంటేనే మనకి చాలా టైం పడుతుంది. అలాంటిది ఒక్క రీల్కే ఆవిడ మీకు ఎంకరేజింగ్ కోసం నేను పంపిస్తున్నాను ఇక్కడి నుంచి అని చెప్పి పంపించారు. నాకు అది అసలు ఇంకా చాలా మంచిగా అనిపించింది. సో అక్కడి నుంచి నాకు ఏ ఆర్డర్స్ వచ్చినా వీడియోస్ తీసి ఇట్లా ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ నెంబర్స్తో నేను పెట్టేదాన్ని. సో ప్రతి రీల్కి మంచి నాకు రెస్పాన్స్ వచ్చేది. అండ్ తర్వాత ఇట్లా లోకల్లో కూడా నాకు ఇట్లా ప్రతి రీల్లో చెప్పేదాన్ని, తాడేపల్లిగూడెం మాది, ఇక్కడ చేస్తున్నాను. సో ప్రెసెంట్ ఇంట్లోనే చేసేదాన్ని. తర్వాత మాకు మా అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్ అనమాట. ఫస్ట్ నుంచి అత్తయ్య గారు కూడా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకో అమ్మా అంటూ ఉండేవాళ్ళు. సో మా షాప్ పైన ఒక షాప్ ఖాళీ ఉంటే, మాది ఓన్ ప్రిమిసెసే. మా మామయ్య గారు అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా పెట్టుకోమ్మా అని. సో ఇంట్లో చేసుకునేది ఏదో అక్కడే చేసుకుంటా ఇంకా ఎక్కువ కూడా వస్తుందన్న థాట్తో వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేసి అదంతా నీట్గా క్లీన్ చేయించి బాగు చేయించి అక్కడ పెట్టించారు. ఓకే. అంటే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది? ప్రీ ప్లీటింగ్ కనుక ఎవరైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ హౌస్ వైఫ్స్ చేయాలి అంటే నా ఉద్దేశం పెద్ద పెద్ద అవుట్లెట్స్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్గా మనం ఇంట్లో ఉండి ఖాళీ టైంలోనే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. మనకి దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముండదు. మహా అయితే సేఫ్టీ పిన్స్ అండ్ ఐరన్ బాక్స్ అయితే మంచి ఐరన్ బాక్స్. దీనికి నార్మల్ లో క్వాలిటీ ఐరన్ బాక్సెస్, నార్మల్ ఐరన్ బాక్సెస్ అయితే పని చేయవు. స్టీమ్ ఐరన్ బాక్సెస్ యూజ్ చేయాలి. స్టీమ్ ఐరన్ లో కూడా క్వాలిటీ ఐరన్ బాక్స్ అయితే మంచిది అనమాట. సో మనం బిజినెస్ పర్పస్ గా కాబట్టి ఆ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసింది మంచిగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అలా ఒక ఐరన్ బాక్స్, సేఫ్టీ పిన్స్ అండ్ టేబుల్ క్లిప్స్. టేబుల్ అయితే నేనైతే ఇప్పటికి టేబుల్ మీద కూడా నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంట్లో ఉన్న టేబులే యూజ్ చేస్తున్నాను. సో ఇలా మనం బేసిక్ థింగ్స్, చిన్న ఇన్వెస్ట్మెంట్సే. మహా అయితే ఒక 2-3,000 ఖర్చు పెడితే ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది మనకి. సేఫ్టీ పిన్స్ మహా అయితే ఒక ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది అంతే కదా. మనం ఒక శారీ చేయాలంటే దానికి 8 to 9 సేఫ్టీ పిన్స్ పడతాయి, మహా అయితే ఒక 10 సేఫ్టీ పిన్స్, అంతకుమించి ఎక్కువ కూడా పట్టవు. సో మనం ఒక శారీ ఇట్లా మనం స్టార్ట్ చేసిన తర్వాత సర్వీసెస్ అట్లీస్ట్ మన సర్కిల్కి తెలిసేలాగా ఫస్ట్ మనం ప్రమోట్ చేసుకుంటే మనకు తెలిసిన వాళ్ళు అప్రోచ్ అవుతారు. అలా ఇంట్లో ఉండే మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఎంత ఉంటుందండి యావరేజ్ గా కనుక? మనం మీరు అన్నట్టుగానే ఇంట్లో ఉమెన్స్ చాలా మంది ఆడవాళ్ళు చదువుకొని ఉంటారు, అండ్ మధ్యలో గ్యాప్ వచ్చి వదిలేసిన వాళ్ళు ఉంటారు, పిల్లల గురించి ఇంట్లోనే ఉండాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి నుంచి మొదలు పెట్టాలి అంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు, ఉన్న ఒక 1000 లోపు ఉంది అని అన్నారు కాబట్టి పర్ మంత్ యావరేజ్ కి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటారు?
అది పర్ మంత్ యావరేజ్గా అంటే అగైన్ సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకి లీడ్స్ ఎక్కువ వస్తాయి. అదే రేపు మళ్ళీ ఆషాఢ మాసం వస్తే వెడ్డింగ్స్ ఏమి ఉండవు. అలాంటప్పుడు మనకి లీడ్స్ కూడా ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ లైక్ సీమంతం అనో బర్త్డే ఫంక్షన్స్ అనో అలా వస్తే తప్ప వెడ్డింగ్స్కి అయితే మనకి శారీస్ రావు. సో ఖచ్చితంగా మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుందని నేను చెప్పలేను. వెడ్డింగ్ సీజన్లో మనం చేసుకోవచ్చు మంచిగా. ఓకే, అంటే ఈ 3 months లో మీరు ఎంత సంపాదించారంటే యావరేజ్గా ఫిగర్ ఎంత చెప్తారండి? అంటే ప్రాఫిట్ లో మార్జిన్ ఎలా ఉంటుంది ఈ బిజినెస్ పరంగా, అండ్ మీరు ఎర్న్ చేసింది ఎలా ఉంది ఒకసారి? ప్రాఫిట్ అంటే మనం దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు కాబట్టి వచ్చిందంతా ఇప్పుడు 300 ఫర్ సపోజ్ నేనైతే పర్ శారీ 300 పెట్టాను. వర్క్ శారీస్ అయితే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవి సరిగ్గా చేయకపోతే ఈవెన్ శారీస్ పాడవుతాయి, మన ఐరన్ బాక్స్ కూడా పాడైపోద్ది. సో నేను దానికి జాగ్రత్తగా చేయాలి కాబట్టి వర్క్ శారీస్ అయితే 500 పెట్టాను. ఇప్పుడు ఒక శారీకి 300 చేసినా 500 చేసినా ఆ డబ్బులతో మనం రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మన పాకెట్లోకి వెళ్ళిపోతుంది. సో నా యావరేజ్గా నాకు ప్రెసెంట్ అయితే ఈ వెడ్డింగ్ సీజన్లో డైలీ ఒక 5-6 శారీస్ అయినా ఉంటున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రీ ప్లీటింగ్ ఒక్కటి నేర్చుకుంటే ఎన్ని రకాలుగా మనం సంపాదించవచ్చు అంటారు? ఒకటి ప్రీ ప్లీటింగ్ చేస్తే ఇలా ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ ద్వారా చేయొచ్చు. అండ్ ఇంకోటి డ్రేపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రీ ప్లీటెడ్ శారీ డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా మేము ప్రీ ప్లీటింగ్ చేసి డ్రేపింగ్ కూడా చేస్తామని వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వితౌట్ లైక్ ఇప్పుడు ఏంటంటే మేకప్ వస్తేనే ఇవన్నీ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ నేనైతే మేకప్ ఆర్టిస్ట్ని కాదు, బ్యూటీషియన్ కాదు, ఏం కాదు, ఓన్లీ శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ మీదే బేస్ అయి ఉన్నాను. సో వాళ్ళకు కూడా ఇట్లా హౌస్ వైఫ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రీ ప్లీటింగ్ మీదే డ్రేపింగ్ కూడా చేస్తాను అని ఇంకోటి యాడ్ ఆన్ చేసుకుని వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది శారీ డ్రేపింగ్ చేసుకోవడం రాని వాళ్ళే వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ప్రీప్లీటెడ్ శారీ కూడా డ్రేప్ చేసుకోవడం రాకపోతే అబ్బా సరిగ్గా చేయలేదు, సరిగ్గా కుదరలేదు అన్నట్టే ఉంటది, కానీ నీట్ గా ఉంది అని అనుకోరు. ఎందుకంటే అట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా నాకు వచ్చాయి. ఈ శారీ ప్రీప్లీటెడ్ చేసి ఇస్తే వాళ్ళకి డ్రేప్ చేసుకోవడం రాక మీరు చేసింది బాగాలేదు అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరికైతే అది డ్రేపింగ్ చేసుకోవడం వచ్చో వాళ్ళైతే మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. సో ఇలా డ్రేపింగ్ చేసుకోవడం రాని వాళ్ళకి కూడా మనం వెళ్ళి ఓకే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని నేను డ్రేపింగ్ చేయడానికి కూడా వస్తాను అని చెప్పి అది కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే యావరేజ్గా ఎలా ఉంటుందండి? మీరు అన్నట్టుగానే మనకి ఎక్కువగానే ప్రాఫిట్ ఉంటుంది అంటారు? పర్లేదు, అంటే ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి, ఫస్ట్ ప్రమోట్ చేసుకునే దాన్ని బట్టి. ఓకే, అండ్ ప్రమోట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ డిజిటల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఇంత తక్కువ టైంలోనే పబ్లిసిటీ ఇంత తెచ్చుకోవడానికైనా, లేదు అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికైనా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు? టు బి ఫ్రాంక్, స్ట్రాటజీ అని ఏం లేదు. నేను చేసిందల్లా ఒకటి బీయింగ్ ట్రాన్స్పరెంట్. నేను నా వర్క్స్ ని ట్రాన్స్పరెంట్ గా చూపించాను అందరికి. అది వీడియోస్ చూసి నేను నిజమా ఫేకా, కొంతమంది స్టార్టింగ్ లో అయితే నీ శారీస్ నువ్వే చేసుకుని ఇట్లా చేస్తున్నావు అన్న కామెంట్స్ కూడా పెట్టారు. బట్ ఇప్పుడు నా ఒక్క శారీస్ తోనే నేను నిన్నైతే చేసేయలేను కదా. సో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. మనం ఒక్కసారి సోషల్ మీడియాలోకి దిగితే దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను మైండ్లో అది పెట్టుకున్నాను, ఓకే నెగిటివిటీ కూడా వస్తుంది, మనం దాన్ని కూడా పట్టుకోవాలి అని. సో నేను స్ట్రాటజిక్గా నేను ఏం చేయలేదు, నా వర్క్స్ని నేను ట్రాన్స్పరెంట్గా చూపిస్తూ ముందుకు వెళ్ళాను. వచ్చిన కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చేదాన్ని అండ్ వచ్చిన మెసేజెస్కి కూడా రిప్లైస్ ఇస్తూ, ఫస్ట్ ఏంటంటే మనకు ఎవరైనా మెసేజెస్ చేస్తే వాళ్ళతో కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఆ అమ్మాయి అసలు ఏం చేయట్లేదు, రిప్లై కూడా ఇవ్వట్లే, ఇంకా దేనికి అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అదే, మనం వచ్చిన లీడ్స్ని చేయి జార్చుకోకుండా ఫస్ట్ వాళ్ళతో కాన్వర్జేషన్ బిల్డప్ చేసుకుని తెచ్చుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ మీడియాని ఎలా యూజ్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ ఉంది, కాబట్టి ఇవి రెండిట్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు? నాకైతే ఇన్స్టాగ్రామ్ త్రూనే ప్రతి ఒక్కటి, లైక్ సోషల్ మీడియా. ఇప్పటికి నేను అవుట్లెట్ ఓపెన్ చేశాము, జస్ట్ ఒక 10 days అయింది అవుట్లెట్ ఓపెన్ చేసి. ఈవెన్ అవుట్లెట్ ఓపెన్ చేసినా కూడా లోకల్ వాళ్ళు వస్తున్నా కూడా లైక్ మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో చూసే వస్తున్నామనే వస్తున్నారు. డైరెక్ట్ గా ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు అందరూ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అదే చెప్తున్నాను కదా, నా వర్క్స్ నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీ. నేను చేసిన వర్క్స్ ఈవెన్ స్టోరీస్లో పోస్ట్ చేయడం కానీ, రీల్స్, వీడియోస్. ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఫోటో పోస్ట్స్ ఎవరు చూడట్లా. ఈవెన్ మనమే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా రీల్స్లోకి వెళ్ళిపోయి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో వీడియోసే చేస్తాను నేను, పోస్ట్స్ ఫొటోస్ పోస్ట్స్ అవేం చేయను. ఫొటోస్ పోస్ట్ చేయాలంటే స్టోరీస్లోనే పోస్ట్ చేస్తాను. సో ఆ రీల్స్ చేయడం, నేను ఇట్లా వర్క్స్ చేస్తున్నట్టు, ఐరనింగ్ చేస్తున్నట్టు, అవన్నీ ప్లీటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్నవి అవి కట్ చేసుకుని నేను ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటాను. నేనే ఎడిటింగ్ చేసుకుని అవి పోస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని.
అట్లా నాకు రీచ్ వచ్చింది. ఓకే. అండ్ అలాగే అంటే ఒక శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ శారీస్? ఇనీషియల్గా అయితే 1 అవర్ పట్టేది, ఇప్పుడు బై ప్రాక్టీస్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుంది. అండ్ అలాగే అంటే పట్టు శారీకి ఎంత టైం పడుతుందండి? దేనికైనా అంతే. ఈ పట్టు శారీసే ఇంకా ఈజీగా అవుతాయి చెప్పాలంటే, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అంటే సిల్క్ మిక్స్డ్ శారీస్ అయితే మనం ప్లీటింగ్ చేసేటప్పుడైనా అవి జారిపోవడం చేతుల్లో నుంచి అలా జరుగుతాయి, అవే ఇంకా హ్యాండ్లింగ్ చేయడానికి టైం పడుతుంది. పట్టు శారీసే చాలా ఈజీగా అయిపోద్ది. ఓకే. అంటే చాలా మందికి కూడా అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు, శారీ ఎలా కట్టుకోవాలో అనుకునే వాళ్ళైనా, లేదు ఇంట్లో ఉండి అంటే ఈ బిజినెస్ ఏదో బాగుంది చెయ్యొచ్చు అనుకునేటప్పుడు వితౌట్ ఎనీ నాలెడ్జ్ తోటి ఇది స్టార్ట్ చేసినా మనకు వస్తుందంటారా? కంపల్సరీ. ఎందుకంటే నేను ట్యూటోరియల్స్ కూడా చెప్తాను, వర్క్షాప్స్, ఆన్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. సో నేను ఇట్లా వర్క్షాప్ ఉంది అని అనౌన్స్ చేసినప్పుడు నాకు చాలామంది ఇలాగే నాకు జీరో నాలెడ్జ్, శారీ గురించి ఏమీ తెలీదు, శారీ డ్రేప్ చేసుకోవడం తెలీదు, ప్లీటింగ్ తెలీదు, ఏమీ తెలీదు, జస్ట్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. బట్ నాకు వస్తుందా అలా ఇలా జీరో నాలెడ్జ్తో అని చాలామంది అడుగుతున్నారు. అలా వచ్చిన వాళ్ళు నా క్లాసెస్ విని ఇప్పుడు ఆల్రెడీ ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా ట్యూటోరియల్స్ ద్వారా. నైస్. అండ్ మరి ఎంతమందికి మీరు సర్వీస్ ఇచ్చారు ఇప్పటి వరకు? సర్వీస్ అయితే నేను కౌంట్ చేయలేదు, లైక్ నాకు తెలిసి మోస్ట్లీ సర్వీస్ అయితే 200-300 ప్లస్ అయ్యి ఉంటుంది. వర్క్షాప్ అయితే నా స్టూడెంట్స్ మోస్ట్లీ 500 ప్లస్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను ఈ పాటికి. ఓకే. మీరు ఎక్కువగా ఏది ఎంజాయ్ చేస్తారు? అంటే వర్క్షాప్లోనా లేదంటే సర్వీస్ ఇచ్చడంలోనా? ఎందులో ఎక్కువగా? రెండు ఎంజాయ్ చేస్తా. నిజం చెప్పాలంటే చూడ్డానికి ఇది ఈజీగా ఉంటుంది, బట్ మన ఎఫర్ట్స్ చాలా పెట్టాలి. బ్యాక్ పెయిన్స్ వస్తాయి, హ్యాండ్ పెయిన్స్ వస్తాయి, చాలా ఉంటాయి. నైట్ అయ్యేసరికి నుంచనే వర్క్ చేయాలి కాబట్టి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అవన్నీ ఉంటాయి. బట్ నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను. ఆ శారీ ప్రీ ప్లీటింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను వర్క్ని ఎంజాయ్ చేసేటప్పుడు నాకు ఆ పెయిన్స్ అన్ని తెలియవు. సో ఏదైనా మనం వర్క్ ఎంజాయ్ చేస్తే మనకి ఏ పెయిన్స్ కూడా తెలియవు. ఓకే. అంటే శారీ డ్రిప్పింగ్ ఏమైనా టచ్ ఉందా అండి మీకు? ఉంది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని స్టైల్ వరకు మీరు కట్టగలరు? అంటే ఎన్ని స్టైల్స్ అని పర్టికులర్ నెంబర్ చెప్పలేను, బట్ నేను యూట్యూబ్లో చూసి ఈ స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్లో డ్రేప్ చేయడం అలాంటివన్నీ నేను చేసేదాన్ని. ఫంక్షన్స్ అప్పుడైనా, లైక్ మా ఇంట్లో ఫంక్షన్, లైక్ మా మరదలి సీమంతంకైనా తనకి మహారాణి స్టైల్లో డ్రేప్ చేయడం, అండ్ మా మేనల్లుడి ఫస్ట్ బర్త్డేకి శారీ, పట్టు శారీస్తో లంగావణి స్టైల్లో డ్రేప్ చేసుకోవడం అట్లా చేశాను. అండ్ ఈవెన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ప్రీ ప్లీటింగ్కి ముందు ఇనీషియల్గా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ అనే స్టార్ట్ చేశాను. ఒక 7-8 ఎపిసోడ్స్ చేశాను, బట్ తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత టైం కుదరక నేను దాన్ని స్టాప్ చేశాను. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ప్రీ ప్లీటింగ్ సర్వీస్ ఇచ్చినప్పుడు కస్టమర్ నుంచి మీకు వచ్చిన ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు? చాలా వచ్చింది. నిజం చెప్పాలంటే 100లో నాకు 95% మంచి ఫీడ్బ్యాక్సే వస్తున్నాయి. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చాలా తక్కువ. అందరూ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మీది అని ఆ ఫీడ్బ్యాక్స్ వల్లే నాకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయ్యి ఇంకా ముందుకి రావాలి అని పుష్ అనేది వస్తుంది. చాలా వరకు మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా నా అవుట్లెట్కి నాకు బాగా అనిపించింది, ఎందుకంటే లేడీస్ ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి కాబట్టి లేడీస్ మాట్లాడుకోవడం ఓకే, బట్ రీసెంట్గా ఒక అతను ఇంకొక మరి వాళ్ళ సిస్టరో లైక్ రిలేషన్ నాకు ఐడియా లేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. నేను ఆ అబ్బాయిలో ఎక్సైట్మెంట్ చూశాను, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను, యూట్యూబ్లో చూశానని చెప్పి తను మాట్లాడక ముందే ప్రైసెస్ అని తనే చెప్పేస్తున్నాడు. సో నార్మల్ శారీకి అయితే 300, వర్క్ శారీకి అయితే 500 అని తనే చెప్పేస్తున్నాడు. తన ఫేస్లో ఎక్సైట్మెంట్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లేడీస్ అట్లా మాట్లాడడం వేరు, జెంట్స్ అట్లా మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళకి టచ్ లేని ఇది శారీ అంటే. సో అది నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది, ఓకే బాగా చూస్తున్నారు అని. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే ఒక్కసారి మనము బయటికి ఎక్స్ప్లోర్ అయ్యాము అంటే, ఒక దాంట్లో దిగాము అంటే అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి అంటే పాజిటివ్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా అందరూ కూడా హ్యాపీ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నెగిటివ్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఫస్ట్లో అయితే నెగిటివ్ కామెంట్స్ కానీ అట్లా చూసినప్పుడు కొంచెం లిటిల్ హర్టింగ్ అనిపించేది. తర్వాత నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను, వదిలేయడం, ఓకే ఇంకా ఉంటాయి అని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. మంచి మూడ్లో ఉంటే కనుక చూసి నవ్వుకునేదాన్ని, లేదు అంటే రివర్స్లో నేను చిన్న కామెంట్స్ అవి పెడుతూ ఉంటాను. రీసెంట్గానే ఒక లైక్ ఈ బ్యూటీషియన్స్ ఎవరైతే ఉంటారో మేకప్ ఆర్టిస్ట్, వాళ్ళు నాకు కామెంట్ చేశారు. నేను ఇట్లా వర్క్షాప్ అనౌన్స్ చేస్తే రీసెంట్గా 1 వీక్ బిఫోర్ జరిగింది. ఏంటి నువ్వు ట్రైనింగ్ తీసుకునే 10 డేస్ అవ్వలేదు, నువ్వు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తావా అని కామెంట్ పెట్టారు. నాకు ఆమె కామెంట్లో జలస్ కనిపించింది. అంటే ఇంత షార్ట్ టైంలో నేను రీచ్ అవ్వడం తను ఓర్చుకోలేకపోతుంది ఏంటో నాకు అర్థం కాలేదు. తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే తన వర్క్స్ అన్నీ బాగున్నాయి, బట్ తనకి రీచ్ లేదు.
సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఏమైనా చిన్న జలస్ ఉందేమో అని చెప్పి నేను అప్పుడు రివర్స్లో నేనైతే కామెంట్ చేశాను, జలస్ ఫీల్ అవ్వద్దు, నేను ట్రైనింగ్ తీసుకుని 10 days అయిందని మీకు తెలియదు కదా, నేను ఆల్రెడీ 3 months నుంచి చేస్తున్నాను ఇది అని చెప్పి రిటర్న్ చేసి, అలా 1-2కి నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవుతాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేను అసలు పట్టించుకొని వదిలేస్తాను. ఓకే. అండ్ ఎలా ఉంటుంది మరి, అంటే ఫ్యామిలీని ఇటు అలాగే ఈ సర్వీస్ని మీరు ఏదైతే వర్క్షాప్ పరంగా కావచ్చు లేదంటే ప్రీ ప్లీటింగ్ సర్వీస్ ఇస్తున్నప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఇంట్లో ఇన్లాస్ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం దేనికైనా ముందుకు ఒక అడుగు వేయలేం. ఈ అవుట్లెట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెడ్డింగ్ సీజన్ కాబట్టి నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అస్సలు టైం ఉండట్లేదు. ఇంట్లో మా అత్తయ్య గారు ఆ మొత్తం చూసుకోకబట్టే నేను ఇట్లా చేయగలుగుతున్నాను. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లిటరల్లీ నేను కిచెన్లోకి కూడా వెళ్ళలేదు. మొత్తం పాపం మా అత్తయ్య గారే చేసుకొస్తున్నారు వంట కానీ ఏదైనా. సో అది నాకు కొంచెం, ఎందుకంటే అక్కడ టెన్షన్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఫ్రీగా చేసుకోగలుగుతున్నాను. అంటే ఎలా ఉంటుందంటే ఒక దాంట్లో బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇంకొకటి మనం టైం ఇవ్వలేకపోతున్నాము అన్న మూడ్ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అది కూడా ఉంది. అంటే నాకు అది కూడా మైండ్లో ఉండే, అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, ఆ మొత్తం దీని మీదే ఉంటున్నాను, టైం అంతా దీనికి అయిపోతుంది, అటు ఇంట్లో ఏం చేయలేకపోతున్నాను అన్న ఇది ఉంది. బట్ మా అత్తయ్య గారు ఏంటంటే ఇప్పుడు అన్న నువ్వేం పట్టించుకో, మాకెందుకు, నేను చేసుకుంటున్నాను కదా, నీది నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో, అక్కడే నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పి లైక్ షీ పుషెస్ మీ. సో అట్లా అంటే ఒకటే ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంట్లో పని చేయడానికి టైం దొరుకుతుంది కదా. సో ఒక్కటే అనుకున్నాను, ఓకే ఈ సీజన్ వరకు కొంచెం అట్లా ఉంటే సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్లో కూడా ఏదన్నా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చూస్తాను. బట్ ఇంట్లో ఎంకరేజ్మెంట్ వల్లనే నేను కూడా ఇలా చేసుకోగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి సపోర్ట్ ఉన్నా కూడా కొన్నిసార్లు మన రిలేటివ్స్ కావచ్చు, ఎందుకు ఇది చేస్తున్నావు, చదువుకున్నావు కదా, వేరే చెయ్యొచ్చు కదా, అలాంటివి ఏమన్నా మీరు ఈ గ్యాప్లో విన్నారా? విన్నాను. అంటే ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు, దానికి ఎలా స్పందించారు? అంటే దే డోంట్ నో ద వాల్యూ. ఏమంటారంటే ఈ శారీ ప్రీప్లీటింగ్ అంటే వాళ్ళకి తెలియక నేను ఏదో ఐరన్ పనులు చేస్తున్నాను అనుకుంటారు, ఇస్త్రీ పనులు చేస్తున్నాను అట్లా అనుకుంటారనమాట. నేను ఒక్కటే అనుకుంటాను, లెట్ దెమ్, అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. మనం వాళ్ళ గురించి పట్టించుకుంటే దేనికి మనం ముందుకు వెళ్ళాం. మహా అయితే మన గురించి ఒక్కరోజు మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు. మన గురించి మాట్లాడుకోవడమే వాళ్ళకి పని అయితే కాదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఎలా ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు, మహిళలు ఎవరైనా కూడా అరే ఇది బాగుంది, ఇది ట్రై చేద్దాము, నేర్చుకుందాము, లేదు అంటే నేను కూడా ఇందులో వెళ్దాము అనుకునే వాళ్ళకి మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం షేర్ చేస్తారు? నేనైతే ఒక్కటే చెప్తున్నాను, ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అయినా మనం ఎంజాయ్ చేయగలిగితేనే దానిలోకి దిగాలి. పెయిన్స్, ప్రతి వర్క్లోనూ పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ మనం మర్చిపోవాలంటే మన వర్క్ని మనం ఎంజాయ్ చేయాలి. ఈవెన్ హౌస్ వైఫ్ మీకు శారీ ప్రీప్లీటింగ్ అనే కాదు, మీరు ఇంట్లో ఉండి మీకు వేరే పనులు లైక్ ఇప్పుడు చాలా వచ్చినాయి, హోమ్ మేడ్ కేక్స్, బేకరీస్, లైక్ అట్లా హోమ్ మేడ్వి చాలా ఇష్టపడుతున్నారు జనాలు. సో మీరు ఏం చేసినా కూడా వర్క్ని ఎంజాయ్ చేస్తే మీరు ఎంతైనా చేయొచ్చు. దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ మెయిన్లీ. హస్బెండ్ ఇప్పుడు మనం ఏం చేసినా హస్బెండ్ వద్దు అంటే మనం ఒక స్టెప్ ముందుకు అస్సలు వేయలేము. అవును. సో హస్బెండ్ సపోర్ట్ ఉండి, మీ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆ వర్క్ ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనుకుంటే మనం ఏదైనా ఈజీగా మనం ట్యాకిల్ చేసేయచ్చు. ఓకే. అండ్ ఫైనల్గా మరి మా అందరి కోసం మీరు చేసే ప్రీ ప్లీటింగ్ ఒక్కసారి చేసి చూపిస్తారా? షూర్. అండ్ దీనికి ముందు నేను ఇంకొక చిన్న విషయం అయితే షేర్ చేసుకోగలను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రీ ప్లీటింగ్కి సంబంధించింది అంతా ఏం కాదు, లైక్ యాజ్ ఎ డార్క్ స్కిన్ గర్ల్ నేను ఫస్ట్ నుంచి కూడా చాలా ఫేస్ చేశాను. లైక్ నాకు బాడీ షేమింగ్. యా ఎగ్జాక్ట్లీ. నాకు ఇంటర్లో కూడా జరిగింది ఎక్స్పీరియన్స్. లైక్ స్టేజ్ యాంకరింగ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రమ్మన్నారు. నేను వెళ్తే నా ఫేస్ చూసే మా వైస్ ప్రిన్సిపల్ నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దన్నారు. సో నాకు అలాంటివన్నీ చాలా హర్టింగ్ అనిపించేది, ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అయ్యేదాన్ని. లైక్ ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ చేసుకోవాలన్నా వీళ్ళు మనతో మాట్లాడతారా, అమ్మో వీళ్ళు మనం నచ్చుతామా వాళ్ళకి, అందరూ అలాగే ఆలోచిస్తారేమో అన్న మైండ్తో ఉండేదాన్ని ప్రతిసారి. బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పటివరకు నాకు దొరికిన ఫ్రెండ్స్ అయితే అలా ఎవ్వరు చూసిన వాళ్ళు కాదు, అందరూ మంచిగా నన్ను చూసి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఎక్కడైనా మీరు చూడండి, అమ్మాయి కొంచెం డార్క్గా ఉందంటే అందరు వేలెత్తి చూపిస్తారు, అబ్బాయి డార్క్గా ఉంటే ఎవ్వరు దానికి కన్సిడరేషన్ కూడా చూడరు. నా ఉద్దేశం ఏంటంటే సొసైటీ ఇప్పటికైనా మారాలి. మనం ఇప్పుడు 2025 ఇప్పుడు మీరు అన్నట్టుగానే నిజంగానే ఒక స్కూల్ స్టేజ్ లోనో లేదంటే కాలేజ్ స్టేజ్ లోనో అమ్మాయి గురించి బాడీ పరంగా కావచ్చు, స్కిన్ టోన్ పరంగా కావచ్చు, బాడీ షేమింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన మూమెంట్ ఏంటండి? అదే నేను ఇందాక చెప్పినట్టు, ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తే నన్ను చూసి వద్దనడం అలాగా. అండ్
మన బాడీ ఏంటో మనకి తెలుసు, మనం ఎంత కేర్ తీసుకోవాలో మనకి తెలుసు. ఈవెన్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్తే ఒకసారి అసలు స్ట్రేంజర్, కంప్లీట్లీ స్ట్రేంజర్, ఫస్ట్ టైం ఆయన్ని మీట్ అయ్యాను. నన్ను కలవంగానే నేను వర్క్ గురించి మాట్లాడుతుంటే ఆయన, అమ్మ నువ్వు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నావు, ఫస్ట్ నువ్వు గ్లామరస్గా ఉండాలి, నువ్వు అవి చెయ్యి ఇవి చెయ్యి, లైక్ ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారు. నాకు అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోవాలనిపించింది. నేను వర్క్ గురించి మాట్లాడుతుంటే నా ఫేస్ గురించి మాట్లాడే ఇది కాదు అది. సో ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. బట్ ఫస్ట్ నుంచి కూడా మమ్మీ డాడీ సపోర్ట్ బాగా ఉండేది. డాడీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంకరేజ్మెంట్ దేనికైనా పుష్ చేసేవాళ్ళు. మనం ఎట్లా ఉండదంటే డాడీ థింగ్, నాకు తమ్ముడు కూడా ఉన్నాడు, ఇద్దరిని ఈక్వల్గా చూసేవాళ్ళు. అమ్మాయి అన్నంత మాత్రాన మనం ఎక్కడ తగ్గుండకూడదు, నువ్వు వెళ్ళు ఏదైనా చెయ్యి, ఎంకరేజ్మెంట్ బాగా ఫస్ట్ నుంచి కూడా అలా. అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మా డాడీ దింపడానికని వచ్చి నాకు పని ఉందని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు, ఈవినింగ్ వరకు ఉండకుండా. నేను చాలా తర్వాత ఫైట్ చేశాను, ఎందుకు అట్లా వెళ్ళిపోయారు, నీకు అలవాటు అవ్వాలి, అమ్మాయి అయితే మాత్రం వెనకాల ఒకళ్ళు ఉండాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో అట్లా డాడీ పుష్ బాగా అనమాట, మమ్మీ డాడీ. సో ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా అంతా చేస్తున్నాను. సారీ, డాడీ పేరు ఎత్తంగానే ఐ ఫీల్ ఎమోషనల్. పర్లేదు. నిజంగా ఒక అమ్మాయి అంటే ఒక సస్టైన్ అవ్వడమే చాలా కష్టము. అంటే ఇలా బాడీ షేమింగ్ కావచ్చు, లేదు అంటే కలర్ గురించి మాట్లాడడం కావచ్చు, చాలా అంటే మనకి ఒక లో స్టేజ్ని తీసుకెళ్లే దాకా చూస్తూ ఉంటారు. ఇంకొందరైతే సెన్సిటివ్ అయితే సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అలాంటి టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? అంటే పేరెంట్స్ తరపు నుంచి అయినా, ఫ్యామిలీ తరపు నుంచి అయినా, మీ హస్బెండ్ తరపు నుంచి అయినా ఎలా? ఒకటి, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను అట్లాంటివి ఏమీ ఫేస్ చేయలేదు. ఈవెన్ ఏమైనా వచ్చినా కూడా ఇప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నీ ఫేస్ నాకు నచ్చలేదనో అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. లిటరల్లీ ఇప్పుడైతే నవ్వుకుంటాం, నేను మా హస్బెండ్ కలిసి చూసి నవ్వుకుని వదిలేస్తాం, రిటర్న్ కౌంటర్ కూడా ఏం చెయ్యం. బట్ ముందు వరకు అయితే, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత హీ నోస్ వాట్ ఐ ఎమ్, నేనేంటో ఆయనకి తెలుసు, తనేంటో నాకు తెలుసు. సో మేము ఇద్దరం ఓకే, జనాలు అలాగే మాట్లాడతారులే అని చెప్పి, వన్స్ మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలిగిన తర్వాత ఈ కలర్స్ అనేవి, పైన మెరుపులు అనేవి కనిపించవు మనకి. ఈవెన్ ఒక పర్సన్ నచ్చితే, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఒక పర్సన్ నచ్చితే మనకి, వాళ్ళ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ నచ్చితే వాళ్ళ కలర్ అవేమీ కనిపించవు. ఎంత గ్లామరస్గా ఉన్నా వాళ్ళ క్యారెక్టర్ మనకి నచ్చకపోతే మనకి వాళ్ళ అందం కూడా మనకి కనబడదు. సో అట్లా ఇప్పుడు వరకు నాకు దొరికిన ఫ్రెండ్సే కానీ, ఫ్యామిలీయే కానీ అంతా నన్ను మంచిగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళే దొరికారు. అంటే ఇప్పుడు ఒక సాడ్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ జర్నీలో మీకు చాలా ఆనందకరంగా ఒక మంచి బెస్ట్ మూమెంట్ అనిపించిన మూమెంట్ ఏంటంటే? అవుట్లెట్ ఓపెన్ చేయడమే. నేనైతే అస్సలు నిజంగా కళ్ళలో కూడా అనుకోలేదు నేను. నేను మళ్ళీ జాబ్ మానేసిన తర్వాత ఇలా అవుట్లెట్ ఓపెన్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి ఇట్లా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉంటున్నాను, ఇండిపెండెంట్గా ఉండాలి అని. బట్ ఆ కసి బాగా ఉండేది. బట్ ఏం చేయాలి అనే దాన్ని చూస్ చేసుకోవడంలో నాకు కొంచెం టైం పట్టింది. బట్ టైం పట్టినా కూడా మీకు నచ్చింది చేస్తారు ఫైనల్ గా. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండి. మీరు అన్నట్టుగానే అమ్మాయిలందరికీ కూడా అంటే మనం బయటికి అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా బయటికి వెళ్తున్నాము అంటే చూసే చూపులు కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర చాలా లో మూమెంట్కి వెళ్ళే సందర్భాలే ఎక్కువగా చూస్తారు ఆడవాళ్ళు అని చెప్పొచ్చు. అండ్ అలాంటివి కూడా ఓవర్కమ్ చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. అండ్ ఫైనల్గా ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ మీరు అనుకున్నది కూడా సక్సెస్ఫుల్గా కానివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్ అండి. థ్యాంక్ యూ. అండ్ నేనైతే ఈ డార్క్ స్కిన్ గర్ల్స్ ఒక్కటే చెప్తున్నాను, నాలాగా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు తెలిసి, కంపల్సరీ. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎన్ని మాటలన్నా మన సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళే కంపల్సరీ మన దగ్గరికి వస్తారు. మనల్ని మాటలు అన్న వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్ళి మాట్లాడతారు. తర్వాత ఏదైనా మీ సక్సెస్తో చూపించండి. మనం ఏడుస్తూ కూర్చొని ఏదో అది హార్ట్కి తీసుకుని ఈ సూసైడ్స్ వరకు వెళ్ళి దయచేసి ఎవ్వరు అట్లా చేయొద్దు.
మీరు ఏదైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దానిలో సక్సెస్ అయ్యి కొట్టినట్టు మనం మన సక్సెస్తోనే మాట్లాడాలి ఏదైనా. అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళే మనల్ని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతో మనం కావాలి అన్నట్టు మాట్లాడతారు. సక్సెస్ అన్నారు కాబట్టి 2 yearsలో మీ సక్సెస్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? 2 yearsలో అంటే యాక్చువల్లీ అవుతుందో అవ్వదో నాకైతే ఐడియా లేదు. బట్ నాకైతే చాలా థాట్స్ ఉన్నాయి ఏం చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ ప్రీ ప్లీటింగ్ అనేది తమిళనాడు సైడ్ చాలా హైప్ ఉంది, మనకి ఇప్పుడిప్పుడే వస్తుంది ఈ ట్రెండ్ అనేది. సో నాకేంటంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేసేసుకోవాలి అని. ఇప్పుడు ఆల్రెడీ నా లోగో నేమ్ వచ్చేసి సౌజీస్ ప్లీట్స్ అండ్ డ్రేప్స్. ఆ బ్రాండ్ అనేది నేను ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని కోరుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు అవుతుందో తెలీదు, మేబీ చూడాలి, దేవుడి దయ. గ్రేట్ జర్నీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా కంప్లీట్గా ఎపిసోడ్. నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే ఈ ఎపిసోడ్ కంప్లీట్గా చూస్తారో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే ఉంటారు. అండ్ ఎస్పెషలీ బాడీ షేమింగ్ కావచ్చు, కలర్ గురించి మాట్లాడినప్పుడు అమ్మాయి అస్సలు తట్టుకోలేదు. బట్ అలాంటి మూమెంట్ వస్తూ ఉంటుంది. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేర్చుకుని ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాల్సిన ప్లాట్ఫామ్స్ కూడా మనం ఎక్కడో కాకుండా మన ఇంటి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అని ఈ ఎపిసోడ్లో మనకైతే అర్థమైంది కదా. మరి ఇంకా ఇలాంటి బిజినెస్ ఎపిసోడ్స్ గురించి మీకు కనుక కావాలి అంటే స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.